90స్లో టాలీవుడ్ని ఓ ఊపు ఊపిన హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ పెళ్లి అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. చాలా బాగుంది, మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు, ఇలా వరుస సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ హీరోగా దూసుకుపోయారు. దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కెరీర్లో ఎంత వేగంగా పైకి ఎదిగారో అంతే వేగంగా డౌన్ఫాల్ అయ్యారు. దీనికి చాలా కారణాలున్నాయి. తన తండ్రి వడ్డే రమేష్ నిర్మాత కావడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. ఇదే సందర్భంలో నందమూరి ఫ్యామిలీకి అల్లుడు కూడా అయ్యారు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వడ్డే నవీన్. వీరికి ఒక బాబు ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత 2016లో అటాక్ చిత్రంతో చివరిసారిగా కనిపించారు వడ్డే నవీన్. రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో వడ్డే నవీన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.